రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పంచాయతీల ఎన్నికల రసవత్తరంగా సాగాయి. తొలి విడత పోరు ముగిసింది. ఫలితాలు వెల్లడవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల సరళికి సంబంధించి వివరాలను మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మొత్తం 174 పంచాయతీలకు గాని ఇప్పటివరకు ఎన్ని ఫలితాలు వెల్లడయ్యాయి? సతీష్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేసినటువంటి తీర్పు ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా అటు ఓటర్లలో కావచ్చు, ఇటు పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో ఒక ఉత్కంఠతను రేకెత్తిస్తుంది. సో రంగారెడ్డి జిల్లాతో పాటు అటు వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ఓటర్లు ఇటు హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండడంతో సో చాలా మంది కూడా విద్యార్థులు కావచ్చు, చాలా మంది యువత, అదేవిధంగా కుటుంబాలతో సహా వచ్చి ఈరోజు తమ పల్లెలో తమ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంతో ఆసక్తిగా తరలి వచ్చి తమకు కావాల్సినటువంటి అభ్యర్థిని ఎన్నుకునేందుకు తమ ఓటును బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తం చేశారు. ఇలా ఇప్పటి వరకు ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఇటు షాద్ నగర్ కావచ్చు, రాజేంద్ర నగర్ మండల నియోజకవర్గాల్లోని 7 మండలాలకు జరిగినటువంటి 7 మండలాల్లో ఉన్న 174 గ్రామాలకు జరిగినటువంటి పోలింగ్లో ప్రస్తుతం ఓట్ల లెక్కింపు అనేది ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 174 గ్రామ పంచాయతీల్లో 110 గ్రామ పంచాయతీల ఫలితాలు వచ్చాయి. 110 సంబంధించినటువంటి సర్పంచ్ల భవితవ్యం ఏంటనేది తేలింది. ఇంకా 64 గ్రామ పంచాయతీల ఫలితాలు రావాల్సి ఉంది. అటు వికారాబాద్కు సంబంధించి మొత్తం 262 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ జరగగా ఇప్పటి వరకు 105 పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి. ఇంకా 157కు సంబంధించినటువంటి ఫలితాలు రావాల్సి ఉండి అందులో చాలా ఉత్కంఠగా రేపెత్తేటువంటి విషయం ఏంటంటే ఈ 2 జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ మద్దతుదారులు కావచ్చు, బీఆర్ఎస్ మద్దతుదారులు చాలా పోటాపోటీగా ఉన్నారని చెప్పొచ్చు. ఇటు 2 జిల్లాలకు సంబంధించి అటు రంగారెడ్డిలో ఇప్పటివరకు బీఆర్ఎస్ 41 పంచాయతీలను కైవసం చేసుకోగా ఇటు వికారాబాద్కు సంబంధించి కూడా బీఆర్ఎస్ మద్దతుదారులు 41 మంది సర్పంచులుగా గెలుపొందడం జరిగింది. కాంగ్రెస్ కూడా పోటీ ఇస్తూనే ఉంది. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అందనంత దూరంలో ఈ 2 జిల్లాలకు సంబంధించి పరిగెడుతూనే ఉంది. మద్దతుదారులు అంతా కూడా తమ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులు ఇప్పటివరకు 57 మంది గెలుపొందగా వికారాబాద్కు సంబంధించి మొత్తం 109 మంది ఈ కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందడం జరిగింది. ఇంకా వెలువడుతున్నటువంటి ఫలితాల్లో సో చాలా ఉత్కంఠగానే ఉంది. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 7 మండలాల్లో ఒక మండలం పూర్తిగా కొందరుకు సంబంధించినటువంటి మండలంలోని ఫలితాలు పూర్తిగా వచ్చాయి. ఆ మండలంలో 22 గ్రామ పంచాయతీలకు గాను పూర్తిగా ఫలితాలు వెలువడగా అందులో 12 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకోగా 9 మంది బీఆర్ఎస్ మద్దతుదారులు గ్రామ పంచాయతీలో సర్పంచులుగా ఎన్నికారు. కొందరు మండలంలో ఒక గ్రామ పంచాయతీ మాత్రం బీజేపీ మద్దతుదారుకి దక్కింది. ఇలా చాలా వరకు ఎంతో ఉత్కంఠగా రేగిస్తున్నటువంటి రంగారెడ్డి అదేవిధంగా వికారాబాద్ జిల్లాలకు సంబంధించి ఒక ఆసక్తికర పరిణామం కూడా చోటు చేసుకుంది. ఒక విషాద ఘటన కూడా చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లాకు సంబంధించి కొడంగల్ మండలం కాజా అహ్మద్ వాళ్ళకి సంబంధించినటువంటి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి లక్ష్మి ఓటమితో ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఒక బాధతో తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. ప్రస్తుతం లక్ష్మి చికిత్స అందుకుంటూ కోలుకునే ప్రయత్నం చేస్తుంది. ఆమె లక్ష్మి కుటుంబ సభ్యులంతా కూడా ఒక ఆందోళనగా ఉన్నారు. మరోవైపు షాద్ నగర్ మండలం వీర్లపల్లికి సంబంధించినటువంటి గ్రామంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వగ్రామంలో కాంగ్రెస్కు ఒక షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఆ గ్రామంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అంటే అభ్యర్థి వెంకట్రాములు గౌడ్ 15 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి మీద గెలుపొందడం అనేది అక్కడున్నటువంటి కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఒక కలవరపాటు గురి చేసింది. సో కొందరుకు సంబంధించి మండలంలో మొత్తం పూర్తయింది. కొందరు మండలానికి సంబంధించి కూడా చిన్న ఎలకచెర్ల గ్రామంలో ఒక ఉత్కంఠమైనటువంటి ఫలితం బయటకు వచ్చింది. అక్కడ పోటీ చేసినటువంటి 2 కాంగ్రెస్ సంబంధించినటువంటి మద్దతుదారులు ఉన్నారు. వాళ్ళ ఇద్దరికి కూడా ఇటు గోపి రాములు అదేవిధంగా మరాఠీ రాజ్ కుమార్ ఇద్దరు కూడా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగారు. వాళ్ళిద్దరికి కూడా ఓటర్లు 211 ఓట్లను ఇవ్వడం జరిగింది. సమాన ఓట్లు రావడంతో రీకౌంటింగ్ ఇద్దరూ పట్టుపట్టారు. మళ్ళీ ఎన్నికల అధికారులు అక్కడ రీకౌంట్ చేయడంతో మళ్ళీ 212 రావడంతో ఇంకా చివరగా టాస్ వేయడంతో ఆ అదృష్టం కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిలో ఉన్నటువంటి మరాఠీ రాజ్ కుమార్కు దక్కింది. అక్కడ ఫలితం తారుమారైందని చెప్పొచ్చు. ఇలా చాలా ఆసక్తికర విషయాల్లో మరొకటి వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచెర్లలో చాలా
రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత లగచెర్ల అనేది ఇది చాలా ఒక చర్చాంశమైనటువంటి గ్రామంగా మారింది. ఆ గ్రామంలో కూడా ఫలితం అనేది చాలా ఉత్కంఠగా రేపెత్తింది. చివరకు లగచెర్లలో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా కాంగ్రెస్ మద్దతుదారుడు వెంకట్రాములు గౌడ్కు 15 ఓట్లతో గెలుపొందడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి అనన్య కావచ్చు, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినటువంటి బసప్ప గట్టి పోటీని ఇచ్చినప్పటికీ చివరికి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు 15 ఓట్లతో కాంగ్రెస్ మద్దతుదారుడు అయినటువంటి వెంకట్రామును గెలిపించి లగచెర్లలో ఒక ఉత్కంఠమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరిగింది. ఇలా ఇప్పటి వరకు వెలువడినటువంటి ఫలితాల్లో చాలా ఆసక్తికరంగా ఉత్కంఠగా వెళ్తున్నటువంటి ఫలితాల్లో రంగారెడ్డి వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ఓటర్లంతా కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఏ మాధ్యమంలో ఇవ్వలేనటువంటి ఫలితాలను ఈటీవీ తెలంగాణ ద్వారా తెలుసుకుంటూ చాలా ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళ గ్రామం పేరుతో పాటు సర్పంచ్ పేరుతో పాటు మద్దతిస్తున్నటువంటి పార్టీ ప్రతి వివరాలను సమగ్రంగా ప్రతి క్షుణ్ణంగా ఇవ్వడం వల్ల ఎంతో ఆసక్తికరంగా ఈటీవీ తెలంగాణను వీక్షిస్తూ తమ ఫలితాన్ని తెలుసుకుంటున్నారు నగరంలో ఉన్నటువంటి పౌరులు. తమ గ్రామంలో ఎవరు గెలిచారు, తాము వేసినటువంటి ఓటు ఎవరికి వెళ్ళింది, ఇంకా ఫలితాలు వెలువడ్డాయా లేదా అనేది ఈటీవీ తెలంగాణ ద్వారా తెలుసుకుంటూ ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇంకా ఫలితాలు రావడానికి ఇటు శంషాబాద్ కావచ్చు, కొన్ని మండలాలకు సంబంధించి మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో గ్రామంలో 5,000కు పైగా ఓట్లు ఉండడంతో ఫలితం అనేది కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇంకో 2-3 గంటలు పట్టే అవకాశం ఉంది పూర్తి ఫలితాలు రావడానికి అని చెప్పేసి అధికారులు వెల్లడించడం జరిగింది. శర్మ, ధన్యవాదాలు సతీష్.